హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. వాయిస్ ఓకేనా? వినిపిస్తుందా? వాయిస్ ఓకేనా? ఓకే. ఓకే. సో ఇవాళ టాపిక్ వచ్చేసి 2D అండ్ 3D ట్రాన్సిషన్స్, యానిమేషన్స్ అండ్ మీడియా క్వైరీస్ అనమాట. సో మనకి హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోద్ది. సో ఫస్ట్ మనకి 2D, 3D అండ్ యానిమేషన్ ఇవన్నీ ఒకేసారి చెప్తాం. సో ఫైల్ అయితే తీసుకుంటాను నేను. సపరేట్గా చెప్పేసి మనం రియల్ టైంలో ఎక్కడ వాడతాం అనేసి నేను చెప్తాను. సో ఫస్ట్ మనకి 2D అండ్ 3D HTML డాక్యుమెంట్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనకి జస్ట్ ట్రాన్సిషన్ ఎలా వర్క్ అవుతుందో చెప్తాను. జనరల్గా మనకి 1 minute ప్లీజ్. సో ఇక్కడ మనకి ఒక డివ్ తీసుకున్నాం, ఒక స్మాల్ డివ్. అంటే జస్ట్ జనరల్గా నేను ఒక స్ట్రక్చర్ని బిల్డ్ చేస్తున్నా. ఈ స్ట్రక్చర్కి నేను హైట్ అని బిట్ తీస్తున్నా. హైట్ వచ్చేసి ఒక 200 పిక్సెల్ అండ్ అదేవిధంగా విడ్త్ వచ్చేసి 200 పిక్సెల్. దీనికి ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తున్నా. సిరీస్ సో ఇలా ఉంది. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్గా సెంటర్లోకి అలైన్మెంట్ చేస్తాం. ఎందుకంటే సెంటర్లో ఉండి కొద్దిగా నీట్గా ఉంటుంది అనేసి సెంటర్లోకి అలైన్మెంట్ చేద్దాం అనుకుంటే బాడీకి మనం ఏమేమి ప్రాపర్టీస్ ఇవ్వాలంటే డిస్ప్లే ఫ్లెక్స్ అనమాట. డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్ అండ్ అలైన్ ఐటమ్స్ సెంటర్. నెక్స్ట్ హైట్. హైట్ వచ్చేసి 100 VH దాకా ఇస్తాం, బట్ నేను ఇక్కడ 90 VH అనేసి ఇస్తాను. ఓకే, నా సిరీస్ ఎగ్జాక్ట్గా మనకి సెంటర్లోకి అలైన్మెంట్ అయింది. ఓకే, ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నా అంటే జస్ట్ జనరల్గా నేను ఏం చేస్తున్నా అంటే డివ్ కోలన్ హోవర్ చేసినప్పుడు ఇట్స్ ఏ హోవర్ చేస్తే విడ్త్ వచ్చేసి మనకు 250 అవ్వాలనుకుంటున్నాం. విడ్త్ 250 అవ్వాలి అండ్ అదేవిధంగా హైట్ వచ్చేసి 250 అవ్వాలనుకుంటున్నాం. చూడండి, హోవర్ చేయగానే మనకి వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే హోవర్ చేయగానే వెంటనే 250కి వెళ్ళిపోతుంది. బట్ నాకు స్లో మోషన్లో వెళ్ళాలనుకుంటున్నా, స్లోగా వెళ్ళాలి. స్లోగా 250కి వెళ్ళాలనుకుంటున్నా. అలాంటప్పుడు మనకి స్లోగా వెళ్ళాలంటే ట్రాన్సిషన్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఏ దానికైతే హోవర్ చేస్తున్నామో ఆ మెయిన్ పేరెంట్కి మనం రాయాలి. సో ఇట్స్ ఏ ట్రాన్సిషన్ అనేసి అంటాం. ట్రాన్సిషన్ దీనిలో మనకు ట్రాన్సిషన్ ప్రాపర్టీ అనేసి ఉంటుంది. ట్రాన్సిషన్ ప్రాపర్టీ అంటే ఏ సైడ్ మరి జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే హైట్ విడ్త్ జరుగుతుంది. హైట్ విడ్త్, ఆ హైట్ విడ్త్ మనకి జరగాలంటే ఇక్కడ మనకు రెండు జరుగుతుంది కాబట్టి ఆల్ అని రాస్తున్నా. ఆల్. నెక్స్ట్ అదేవిధంగా ట్రాన్సిషన్ డ్యూరేషన్ ఎంత టైం జరగాలి అనేసి 2 seconds ఇస్తున్నా. నెక్స్ట్ అదేవిధంగా ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ అంటున్నాం. ఇట్స్ ఏ టైమింగ్ ఫంక్షన్. ఇక్కడ ఈజ్ అని ఇస్తున్నా. డిఫాల్ట్గా ఈజ్ ఉంటుంది. ఈజ్ ఇన్ అవుట్ ఆర్ ఇన్ అవుటర్ అంటే ఈజ్ అవుట్ అనమాట. ఈజ్ అంటే ఏంటంటే మన యానిమేషన్ స్టార్టింగ్ స్లోగా ఉంటుంది, ఎండింగ్ స్లోగా ఉంటుంది. ఈజ్ ఇన్ అంటే స్టార్టింగ్ స్లోగా ఉంటుంది. ఈజ్ ఇన్ అవుట్ అంటే స్టార్టింగ్ స్లోగా, ఎండింగ్ స్లోగా ఉంటుంది. ఈజ్ అవుట్ అంటే ఎండింగ్ స్లోగా ఉంటుంది. ఇలా అనమాట. ఇప్పుడు ఈ 3 ప్రాపర్టీస్ అనమాట. ఇప్పుడు ఈ 3 ప్రాపర్టీస్కి షార్ట్ అండ్ ప్రాపర్టీది ఇట్స్ ఏ ట్రాన్సిషన్ అనమాట. ట్రాన్సిషన్ ఆల్ 2 seconds ఈజ్ ఇలా రాయొచ్చు అనమాట. ఈ 3 ప్రాపర్టీస్కి షార్ట్ అండ్ ప్రాపర్టీ దిస్ అనమాట. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. 2 seconds జరగాలి, మనకు స్లో మోషన్లో వెళ్ళాలి. చూడండి, 2 secondsలో జరుగుతుంది. 2 secondsలో మనకి ఇట్లా స్లో మోషన్లో జరుగుతుంది. ఇట్స్ ఏ ట్రాన్సిషన్ అనమాట. ట్రాన్సిషన్ అంటే టైమింగ్ని బేస్ చేసుకుని వెళ్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనం హోవర్ చేసిన ఒక 1 second డిలేతో స్టార్ట్ అవ్వాలి. ఇది ట్రాన్సిషన్ డిలే అనమాట. హోవర్ చేసిన 1 secondకి స్టార్ట్ అవుతుంది. చూడండి,
హోవర్ చేసిన 1 సెకండ్‌కి. సో, చూడండి 1 సెకండ్ డిలేతో అనమాట. ఇట్స్ ఏ ట్రాన్సిషన్ డిలే. లాస్ట్ వాల్యూ ట్రాన్సిషన్ డిలే. ఇది ట్రాన్సిషన్ టైమింగ్ ట్రాన్సిషన్ డ్యూరేషన్ అనమాట ఇది. ఓకే. డ్యూరేషన్ అంటే మనకు ఎంత టైం జరగాలి అనేసి. ఎంత టైం డిలేతో జరగాలనేసి. ఓకే. ఇది ట్రాన్సిషన్. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు 2డీ, 3డీలోకి మాట్లాడదాం. 2డీ ట్రాన్స్‌ఫార్మ్, 3డీ ట్రాన్స్‌ఫార్మ్ అంటే మీరేం చేస్తారంటే W3 స్కూల్స్ కొద్దిగా సీఎస్ఎస్‌కెళ్ళండి అండ్ కొద్దిగా డౌన్‌కొస్తే అడ్వాన్స్ టాపిక్ ఉంటది. ఇక్కడ చూడండి 2డీ ట్రాన్స్‌ఫార్మ్ అనేసి ఉంటది. 2డీ అంటే చూడండి రొటేట్ అవుతోంది ఇక్కడ. అంటే ఓన్లీ 2డీ డైరెక్షన్‌లో మాత్రమే. 3డీ అంటే 3డీ డైరెక్షన్ 360 డిగ్రీస్. ఇప్పుడు చూడండి ఇలా 3డీ డైరెక్షన్‌లో మనకి జరుగుతూ ఉంటది. ఇది 2డీ డైరెక్షన్, ఇది 3డీ డైరెక్షన్ అన్నమాట మనకి. ఇలా చేయాలనుకుంటే మనకు ట్రాన్స్‌ఫార్మ్ అనే ప్రాపర్టీని రాస్తున్నాం. ఇక్కడ నేను రాస్తున్నా ట్రాన్స్‌ఫార్మ్. ట్రాన్స్‌ఫార్మ్ ఫస్ట్ ప్రాపర్టీ ఏందంటే ట్రాన్స్‌లేట్ అన్నమాట. ఈ ట్రాన్స్‌లేట్‌లో మనకి యెస్టర్‌డే క్లాస్‌లో చెప్పాను మీకు. ఏదైనా సరే మిడిల్‌లోకి అలైన్‌మెంట్ చేయాలనుకుంటే మనకు ట్రాన్స్‌ఫార్మ్, అనే ప్రాపర్టీని వాడతాం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చే వాల్యూ ఏందంటే ఒక 100 పిక్సెల్, 200 పిక్సెల్ ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఈ డివ్‌ని ఓవర్ చేసినప్పుడు మన స్ట్రక్చర్ అనేది లెఫ్ట్ సైడ్‌కి 100 పిక్సెల్ ఎళ్ళాలి. టాప్ నుంచి 100 పిక్సెల్ స్పేసింగ్స్‌తో ఎళ్ళాలి అని దాని మీనింగ్ అనమాట. చూడండి. 1 సెకండ్ డిలేతో ఎళ్తుంది మనకి. 1 సెకండ్ డిలే. ఇప్పుడు మనకు 1 సెకండ్ తీయేస్తున్నా నేను. మనకు వెంటనే ఎళ్ళిపోవాలంటాను. చూడండి. ఇట్లా. ఓకే. ఇటుపక్క 100 పిక్సెల్, ఇటుపక్క నుంచి పైనుంచి 200 పిక్సెల్. 100, 200 ఇలా. క్లియర్ ఇది? ఇట్స్ ఏ ట్రాన్స్‌ఫార్మ్, ట్రాన్స్‌లేట్. అండ్ అదే విధంగా మనకి ట్రాన్స్‌ఫార్మ్ రొటేట్‌కి గూడా ఉంది. రొటేట్ వచ్చేసి మనకు ఒక 120 డీఈజీ అంటారు. డిగ్రీ అనమాట. రొటేట్ 120 డిగ్రీకి రొటేట్ అవ్వాలనుకుంటున్నా. సీస్ చూడండి. 120 డిగ్రీకి రొటేట్ అవుతుంది చూడండి. ఇలా. 120 డిగ్రీకి రొటేట్ అవుతుంది. ఇలా. ఓకే. నెక్స్ట్ అదే విధంగా స్కేల్ అనేసి ఒకటి ఉంటది. ట్రాన్స్‌ఫార్మ్, స్కేల్. ఈ స్కేల్‌లో మనకేందంటే హైట్, విడ్త్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ హైట్, విడ్త్ ఇక్కడ తీయేస్తున్నా. ఈ హైట్, విడ్త్‌ని నేను ఇక్కడ చేస్తున్నా. ఇక్కడ నేను 2, 2 ఇస్తాను. 2, 2 ఇస్తే దాని మీనింగ్ ఏందంటే ఫస్ట్ వాల్యూ విడ్త్, సెకండ్ వాల్యూ హైట్ అనమాట. విడ్త్ డబల్ అవ్వాలనేసి. ఇప్పుడు మనకు విడ్త్ ఎంత 200 అంటే 400 అవుతది. హైట్ డబల్ అవ్వాలనేసి అంటే 400 అవుతుంది. నౌ సీ ఇలా 200, 400 నౌ సీ ఇలా. ఓకే. జూమ్ ఇన్, జూమ్ ఔట్ అనమాట. ఇలా స్కేల్ యూజ్ చేసుకొని జూమ్ ఇన్, జూమ్ ఔట్ అనేసి వాడుకోవచ్చు. ఓకే. ఇలా స్కేల్ అనమాట. దీంట్లో మనకి 0.5 ఇచ్చామనుకోండి. 0.5 ఇస్తే మనకేమైతదంటే ఇట్స్ ఏ హాఫ్ డౌన్‌కెళ్ళిపోద్ది. అంటే మనకి 100 పిక్సెల్‌కెళ్ళిపోద్ది. చూడండి. ఇట్స్ ఏ జూమ్ ఔట్ అనమాట. ఇట్స్ ఏ జూమ్ ఔట్. క్లియర్? సో, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ 3డీ ట్రాన్స్‌ఫార్మ్ అనేసి ఉన్నాయి. దాంట్లో కూడా మనకు ట్రాన్స్‌ఫార్మ్ అనే ప్రాపర్టీని వాడతాం. అప్పుడు మనకి రొటేట్ ఎక్స్, రొటేట్ వై, రొటేట్ జెడ్ అనేసి వాడతాం. రొటేట్ ఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్‌ని బేస్ చేసుకొని రొటేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నేను ఎక్స్ యాక్సిస్ బేస్ చేసుకొని 360 డిగ్రీ మనకెళ్ళాలనుకుంటున్నా. చూడండి. అన్ని ట్రాన్స్‌ఫార్మే. అందుకోసం ఏదైతే చివరిలో ఉంటదో దట్ ఈస్ ద ఫైనల్ ఔట్‌పుట్ వస్తది మనకు. ఇప్పుడు రొటేట్ ఎక్స్. సీ ఇలా. ఎక్స్ యాక్సిస్‌ని బేస్ చేసుకొని 360 డిగ్రీస్‌లో మనం తిరుగుతూ ఉంటది. అండ్ అదే విధంగా రొటేట్ వై అనమాట. రొటేట్ వై. వై అంటే వర్టికల్‌గా మనకు రొటేట్ అవుతుంటది. వర్టికల్ డైరెక్షన్‌లో మనకు రొటేట్ అవుతది. ఇట్స్ ఏ రొటేట్ వై అనమాట. అండ్ అదే విధంగా రొటేట్ జెడ్ ఉందనమాట. రొటేట్ జెడ్. జెడ్ యాక్సిస్‌ని బేస్ చేసుకొని ఎళ్తది. ఇక్కడ చూడండి మనకు ఆ జెడ్ యాక్సిస్ అనేది సరిగ్గా కనపడదు. బట్ ఇక్కడ చూడండి ఒక 3డీ డైరెక్షన్‌లో మనకు ఎళ్తున్నట్టు ఉంటదనమాట మనకి. ఇలా. ఓకే. క్లియర్? ఇప్పుడు మనకి ఇక్కడేందంటే ప్రతీదీ మనం హోవర్ చేస్తేనే జరుగుతోంది. ఇలా చూడండి. హోవర్ చేస్తేనే మనకు జరుగుతుంది. బట్ నాకు హోవర్ చేయకుండా ఆటోమేటిక్‌గా ఇదే తిరుగుతూ ఉండాలన్నమాట నాకి. ఇదే యానిమేషన్. అంటే ఇక్కడ మనకు రొటేట్ అనేది అంటే ఈవెన్ మనకు రొటేట్ ఒకటే కాదు. మనకి ఈవెన్ వచ్చేసి మనకి ఇవే ఆటోమేటిక్‌గా తిరుగుతూనే ఉండాలి. అలా తిరుగుతూనే ఉండాలనుకుంటే ఇట్స్ ఏ యానిమేషన్ అన్నమాట.
యానిమేషన్ కావాలి చూడండి ఇలాగ. అదే మూవింగ్ అవుతుంది చూడండి. మనం హోవర్ చేస్తే అవ్వడాన్ని ట్రాన్సిషన్స్ అంటాం. హోవర్ చేయకుండా అదే ఆటోమేటిక్‌గా జరగడాన్ని యానిమేషన్ అంటాం. ఇప్పుడు యానిమేషన్ చేయాలంటే కీ ఫ్రేమ్స్, యానిమేషన్ నేమ్, యానిమేట్ డ్యూరేషన్, యానిమేషన్ డిలే, యానిమేషన్ ఇటరేషన్ కౌంట్, యానిమేషన్ డైరెక్షన్, యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్, యానిమేషన్ ఫిల్ మోడ్, యానిమేషన్ షాటర్న్ ప్రాపర్టీ ఇవన్నీ అవసరమైతాయి మనకు. ఇప్పుడు సేమ్ ఇదే ప్రాపర్టీ మీద యానిమేషన్ అప్లై చేద్దాం. ఇదే దాని మీద యానిమేషన్ అప్లై చేద్దాం అనుకుంటున్నా. సో, ఇవన్నీ ఏందంటే మీరు మెయిన్ థింగ్ మైండ్ పెట్టి ప్రాక్టీస్ చేయాల్సిందే. ఏదో వచ్చేస్తది అనుకుంటే రాదనమాట. మనకి మెయిన్ ఎక్కడ ఏం రాయాలనేసి మనకు క్లారిటీ ఉండాలి. అలా ఉంటేనే ఇవన్నీ యూజ్ అవుతాయి. లేకపోతే నో యూజ్ అనమాట. ముందే చెప్తున్నా. ఓకే. ఇవి ఇంట్రెస్ట్‌గా నేర్చుకోవాలి అనేసి అనుకుంటే మాత్రమే నేర్చుకోండి. లేకపోతే వదిలేయండి. బట్ ఎప్పుడైనా సరే మనకి ఇంపార్టెంట్ ఇవి. ఓకే. నెక్స్ట్. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఈ డివ్ ఉంది. మెయిన్ డివ్. ఈ మెయిన్ డివ్‌లో మనం రాయాలి. మెయిన్ డివ్‌లో మనకేం రాయాలంటే ఫస్ట్ యానిమేషన్ నేమ్. మనం ఏదైతే అనుకుంటున్నామో దానికంటూ ఒక నేమ్ ఇవ్వాలి. మన ఓన్ చాయిస్ అనమాట. ఎక్స్‌వైజెడ్ ఇస్తున్నా. మన ఓన్ చాయిస్ నేమ్ అనమాట. ఎక్స్‌వైజెడ్. నెక్స్ట్ అదే విధంగా యానిమేషన్ డ్యూరేషన్ ఎంత టైం జరగాలి అనేసి. ఇట్స్ ఏ 3 సెకండ్స్ అనిపిస్తున్నా. అండ్ అదే విధంగా యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ ఎన్ని టైమ్స్ జరగాలనేసి. ఇట్స్ ఏ ఇటరేషన్ కౌంట్ ఒక 5 టైమ్స్ జరిగితే చాలంటున్నా. నెక్స్ట్ అదే విధంగా యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ ఇంతవరకు మనం రాసిందే ఈజ్, లీనియర్ గూడా ఉంటది. లీనియర్ అంటే సేమ్ ఒకటే స్పీడ్ ఉంటది. ఎండింగ్ నుంచి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఒకటే స్పీడ్ ఉంటది. యానిమేషన్ డిలే అంటే డిలేతో స్టార్ట్ అవ్వాలి. యానిమేషన్ ఫిల్ మోడ్ డైరెక్షన్ యెస్. యానిమేషన్ డైరెక్షన్ అనేదేంటంటే ఒకసారి ఆల్టర్‌నేటివ్ రివర్స్ అని రాస్తున్నా. ఒకసారి ఆల్టర్‌నేటివ్ రివర్స్ ఇలా జరగాలనుకుంటున్నా. ఆల్టర్‌నేటివ్ జరగాలి. మళ్ళీ ఆల్టర్‌నేటివ్ రివర్స్‌లో జరగాలనుకుంటున్నా. లేదు నార్మల్‌గా జరగాలంటే నార్మల్‌ని ఇచ్చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎక్కడైతే యానిమేషన్ నేమ్ రాసామో దానికి రాయాలన్నమాట ఇప్పుడు. ఎలా రాయాలంటే @ కీ ఫ్రేమ్స్, @ కీ ఫ్రేమ్స్. ఇక్కడ మనకు ఐడెంటిఫైయర్ వచ్చేసి ఎక్స్‌వైజెడ్ అన్నమాట. ఇలా. ఇప్పుడు ఇక్కడ మనకి 2 డైరెక్షన్స్ ఉంటది. ఒకటి మనకు ఫ్రమ్ ఎక్కడి నుంచి అండ్ టు ఎక్కడి వరకు. ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ రొటేట్ అవ్వాలనుకుంటున్నా ఇది. రొటేట్. ఇక్కడ మనకు ట్రాన్స్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్, రొటేట్, రొటేట్ ఎక్స్ అందాం. రొటేట్ వై చేద్దాం. రొటేట్ వై 0 డీఈజీనిచ్చి, 0 డీఈజీనిచ్చి అండ్ ఇక్కడ మాకు 360 డీఈజీ వచ్చేయాలనుకుంటున్నాం. అదే ఆటోమేటిక్‌గా నా సీరీస్ అవుట్‌పుట్ అదే ఆటోమేటిక్‌గా జరగాలనుకుంటున్నా. నా సీరీస్ నేనేం లేదు. అదే జరుగుతుంటది చూడండి. అదే ఆటోమేటిక్‌గా జరుగుతే ఎన్ని టైమ్స్ జరుగుతదంటే 5 టైమ్స్ జరుగుతది మనకు. ఓకే. అలా 5 టైమ్స్ జరిగేసి స్టాప్ అయిపోద్ది. లేదు కంటిన్యూ‌గా జరుగుతూ ఉండాలంటే ఇన్ఫినైట్ ఇస్తే అది జరుగుతూనే ఉంటదింక. ఈడ మనకి ఓకే. ఈడ చూడు 3600 పెట్టాం. అందుకోసమే అంత ఫాస్ట్‌గా తిరిగింది. ఓకే. 360, 360 డిగ్రీస్ ఎక్కువ ఇచ్చాను కాబట్టి అంతవరకు తిరిగిందనమాట అది. ఓకే. క్లియర్? అండ్ అదే విధంగా ఇక్కడ మనకి రొటేట్ వచ్చేసి మనకు ఇలా కాకుండా మనకి వై కాకుండా రొటేట్ ఓన్లీ 2 డైరెక్షన్‌లో ఇద్దాం. సీరీస్ చూడండి. ఒకసారి ఇలా తిరుగుతది. ఒకసారి ఇలా తిరుగుతది. ఒకసారి ఇలా, ఒకసారి ఇలా. నేనేం ఓవర్ చేయను. అదే ఆటోమేటిక్‌గా తిరుగుతూనే ఉంటది మనకు. లేదు ఫాస్ట్‌గా తిరగాలనుకుంటే మనకు సెకండ్స్ తగ్గించేయండి. 1 సెకండ్‌లో తిరిగేయాలనుకుంటున్నా. 1 సెకండ్‌లో మనకి ఫాస్ట్‌గా తిరుగుతూనే ఉంటది. ఇలా. ఓకే. క్లియరా? ఇలా యానిమేషన్ వచ్చేసి 2 డైరెక్షన్‌లో జరుగుతది. ఈ 2 డైరెక్షన్‌లో మనకి ఫ్రమ్ టు అనే బదులు మనకి 0%, 0% అండ్ 100% కూడా పెట్టుకోవచ్చు. 100% కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇది కూడా అంతే. అంటే 2 డైరెక్షన్‌లో అనమాట. నెక్స్ట్ అదే విధంగా దీనికి మల్టిపుల్ వాల్యూస్ కూడా రాయొచ్చు. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే 50% అంటే ఇంకొక ఇంకొక పొజిషన్ దగ్గర మనకు రాస్తున్నా. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే స్కేల్ చేద్దాం. జూమ్ ఇన్, జూమ్ ఔట్ చేద్దాం అనుకుంటున్నా. ట్రాన్స్‌ఫార్మ్, స్కేల్. స్కేల్ వచ్చేసి 0.5, 0.5 చేద్దాం అనుకుంటున్నా. 0.5, 0.5 నా సీరీస్. ఇట్లా రొటేట్ అవుతుంటది చూడండి. రొటేట్ అవ్వట్లేదు మనకి. రొటేట్ జరగట్లేదు. ఇది జరగని టైమ్స్ మనకి ఒక 10 సెకండ్స్ రాద్దాం. టైమింగ్ వచ్చేసి 10 సెకండ్స్‌లో జరగాలనేసి చూద్దాం. మనకి రొటేట్ జరుగుతుందా లేదా అనేసి మనకి ఇక్కడ ఏదైనా సరే
అండ్ రాస్తాం టెక్స్ట్. ఇక్కడ 180 DEGs. ఇప్పుడు చూడండి కనిపిస్తుంది 360 కాబట్టి మనకు అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇప్పుడు నేను ఇలా రాశాను. ఇప్పుడు చూద్దాం. ఓకే, కొద్దిగా స్పీడ్ పెంచితే కొద్దిగా నీట్గా ఉంటుంది. 1 సెకండ్. ఇలా మనకి జరుగుతుంటుంది. ఓకే ఓకే సో ఇలా మనకు నెంబర్ ఆఫ్ పొజిషన్స్లో బేస్ చేసుకొని మీరు రాయొచ్చు అనమాట. ఓకే, సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఇక్కడ యానిమేషన్స్లో, అవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే మనకు అనుకున్న వాల్యూని మనకి ఫస్ట్ యానిమేషన్ డ్యూరేషన్ ఇవన్నీ మనం రాయాలన్నమాట. యానిమేషన్ ఇటరేషన్ కౌంట్, యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్, యానిమేషన్ డైరెక్షన్ అండ్ యానిమేషన్ డిలే అనమాట. ఎంత టైంతో మనకి డిలేతో వెళ్ళాలనేసి యానిమేషన్ డిలే అనేసి ఉంటుంది అనమాట. ఇవన్నీ అనమాట మనకి. ఓకేనా, క్లియరా? యానిమేషన్స్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ యానిమేషన్ ఉంటుంది. యానిమేషన్ నేమ్, యానిమేషన్ డ్యూరేషన్, యానిమేషన్ ఇటరేషన్, సో యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్, యానిమేషన్ డిలే అనమాట. ఇది యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ అండ్ యానిమేషన్ డైరెక్షన్. ఇన్ని వాల్యూస్ అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ ఫైనల్ కాన్సెప్ట్ మీడియా క్వైరీస్ అనమాట. మీడియా క్వైరీస్ అనేది ఏంటంటే స్క్రీన్ని బట్టి అడ్జస్ట్మెంట్ అవ్వడం అనమాట. స్క్రీన్ని బట్టి అడ్జస్ట్మెంట్ అవ్వడం అంటే మనం ఇంతవరకు చేసిన డిజైనింగ్ వచ్చేసి ఓన్లీ ఒక లార్జ్ స్క్రీన్కి సంబంధించింది అనమాట. దీన్ని మన స్క్రీన్ తగ్గించామంటే చూడండి అన్ని క్లమ్జీగా అయిపోతుంది. అండ్ కిందికల్లా బార్ వస్తుంది. కిందికల్లా బార్ రాకుండా చూసుకోవడమే మెయిన్ ఎయిమ్ అనమాట. కిందికల్లా బార్ వస్తుంది అంటే సో దేనివల్ల వస్తుందో దాన్ని మనం రిసెర్చ్ చేస్తాం. ఇప్పుడు అది చెక్ చేయాలంటే జస్ట్ ఇన్స్పెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మొబైల్ సింబల్ ఇలా ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మనకు మన వ్యూ ఎంది అనేసి మనకు తెలుస్తుంది. మన వ్యూ చూడండి, ఇక్కడ ఉంది చూడండి 510 ఇలాగా. సో మనకు మొబైల్ వ్యూ ఏముంటుందంటే 576 అండ్ దానికంటే తక్కువ ఉంటుంది. 576 అండ్ దానికంటే బిలో అనమాట. ఇంత 576 నుంచి మనకు మొబైల్ వ్యూ ఉంటుంది మనకు. దాని తర్వాత వచ్చేది ట్యాబ్లెట్ వ్యూ అవుతుంది. దాని తర్వాత వచ్చేసి మీడియం స్క్రీన్స్ అవుతుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ వ్యూని మనం ఎలా రాస్తామంటే సింటాక్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే మొబైల్ వ్యూకి రాయాలనుకోండి, ఫర్ మొబైల్కి రాయాలంటే మీరు రాయాల్సిన సింటాక్స్ @media అండ్ స్పేస్ ఇచ్చేసుకొని ఇక్కడ మ్యాక్సిమం విడ్త్ మ్యాక్స్ విడ్త్ 576 పిక్సెల్. ఇదేంటంటే బూస్ట్రాప్ వాళ్ళు చెప్పిండేది పాయింట్ అనమాట. ఇది ఇలాగే రాయాలి మీరు. నెక్స్ట్ దీని తర్వాత ట్యాబ్లెట్ వ్యూకి చేయాలనుకుంటే ఎలాగా, ట్యాబ్లెట్ వ్యూ ఎంత నుంచి ఎంతవరకు ఉంటుందంటే మిన్ విడ్త్ ఉంటుంది. ఇక్కడ మినిమం వచ్చేసి 576 అండ్ మ్యాక్స్ వచ్చేసి మనకు మ్యాక్స్ విడ్త్ వచ్చేసి 768. ఇప్పుడు ఆఫ్టర్ దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చే స్క్రీనే మనకి డెస్క్టాప్ స్క్రీన్ అనుకోండి. ఈ రెండు వచ్చేసి మనకి ఇది మొబైల్ అనుకుంటున్నా, ఇది ట్యాబ్లెట్ వ్యూ అనుకుంటున్నా. ఇలాగే మీరు సింటాక్స్ రాయాలి. ఇప్పుడు మొబైల్ వ్యూకి రాద్దాం మనం, మళ్ళీ రిమైనింగ్ అంతా కాపీ పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఎంటైర్ ప్రాజెక్ట్లో అన్నిటికీ రాయాల్సింది చూడండి, ప్రతి సెక్షన్కి మనం రాయాల్సిందే. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ప్రతి సెక్షన్ దగ్గర నేను రాసుకోకుండా ఒకేసారి బాటంలో నేను రాస్తాను మీడియా క్వైరీస్. ఫస్ట్ మొబైల్ వీకి ఇట్లా @media మ్యాక్స్ విడ్త్ 576 పిక్సెల్ ఉంటున్నా. ఇప్పుడు ఈ వ్యూలో ఉన్నప్పుడు ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ ఇది చూద్దాం, మెనూ బార్. ఇక్కడ చూస్తే ఇటు పక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో కొద్దిగా స్పేసింగ్ తగ్గితే బాగుంటుంది అనుకుంటున్నా. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ప్యాడింగ్ ఎక్కువ ఇచ్చింటాం, అందుకు ఇది తగ్గితే బాగుంటుంది అనుకుంటున్నాను. సపోజ్ ఈ కేసులో నేను ఏం చేస్తానంటే మనకు ఆ హెడర్ ఇవ్వాలంట. మనకు చూడండి ఈ పార్ట్ మనం సెలెక్ట్ చేసుకొని అంటే ఈ సెలెక్టర్ని మనం తీసుకొని ఈ సెలెక్టర్ వల్ల మనకి ఇక్కడ రాయేస్తాం, ఈ మిడిల్ రాసేది. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ప్యాడింగ్ వచ్చేసి 20 పిక్సెల్ ఇస్తున్నా. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకుందాం అంటే మనకు అది మారుతుందో లేదో తెలియడానికి బ్యాక్గ్రౌండ్ కలర్ మారుస్తున్నా. ఇప్పుడు చూడండి లైట్ గ్రీన్ ఇస్తాను. నౌ సీ దిస్ అవుట్పుట్ చూడండి చేంజ్ అయింది. ఎప్పుడైతే 576 దాటుతుందో 576 ఇంక్రీజ్ అవుతుందో మళ్ళీ రాదు చూడండి, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. 576 తర్వాత వచ్చే స్క్రీన్ వేరే స్క్రీన్. ఓకే, నౌ సీ అంతా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది చూడండి. ఇక్కడ స్పేసింగ్ నీట్గా 20 పిక్సెల్ ఉంది, బట్ ఇక్కడ చూడండి పెరగగానే స్పేసింగ్ మళ్ళీ 60 పిక్సెల్ అయిపోద్ది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నావ్ బార్ వచ్చేసి ఈ నావ్ బార్ వచ్చేసి మనకి ఏంటంటే కొద్దిగా మనకి అవుట్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడంతా నాకు ఎలా ఉండాలంటే నావ్ బార్ నేమ్ వచ్చేసి టాప్లో ఉండాలి, ఈ మెనూ మొత్తం 1 by 1 ఉండాలి.
ఇలా కావాలనుకుంటే ఫస్ట్ మనకేం చేయాలంటే నావ్‌కి మనం రాసిన ప్రాపర్టీస్ ఫస్ట్ గెట్ చేయాలి. సో, మళ్ళీ అప్‌కెళ్తున్నా. ఇలా మనకు ఏ వ్యూకైతే రాసినా ఆ వ్యూకి. ఫస్ట్ మనకి నావ్‌కి రాసిన స్టైల్స్ నేను కాపీ చేస్తున్నా. సో, చూద్దాం. ఇక్కడే ఈ ఇంటర్వెల్‌లోనే ఇవ్వాలి. నావ్‌లో డిస్‌ప్లే ఫ్లెక్స్ జస్టిఫై కరెంట్ స్పేస్ బిట్వీన్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవన్నీ మనకు అవసరం లేదు. అండ్ అదే విధంగా ప్యాడింగ్ తగ్గిస్తున్నా. 20 పిక్సెల్ ఇస్తున్నా. సో, పొజిషన్ స్టిక్కీ టాప్ అనేసి ఇస్తున్నా. అండ్ టాప్ 0 జెడిటెక్స్. సో, ఇయన్నీ ఆల్రెడీ ఇచ్చిండడం కాబట్టి మనకు నో ఇష్యూస్. అదే కావాలి. ఇప్పుడు మనకి 2 సైడ్ బై సైడ్ వస్తున్నాయి. నాకు 1 బై 1 కావాలి. 1 బై 1 కావాలనుకుంటే ఫ్లెక్స్ డైరెక్షన్. ఇట్స్ ఏ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అని రాస్తాం. అప్పుడు 1 బై 1 వస్తది. ఓకే. 1 బై 1. బట్ ఈ 2 స్టార్టింగ్‌లో ఉన్నాయి. అంటే సెంటర్‌లో ఉన్నాయి. సెంటర్‌లో ఉన్నాయనుకుంటే జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అంటే మనకు ఇక్కడ స్టార్ట్ అని రాస్తున్నా. స్టార్ట్ అని రాస్తున్నా. అండ్ అదే విధంగా సెంటర్ కాకుండా మనకి స్టార్ట్ అని రాస్తున్నా. స్టార్ట్. నౌ సీ దిస్. ఇక్కడ ఇటు సైడ్ ఉన్నాయి. ఇప్పుడు యుఎల్‌లో ఉండే మెనూ కూడా సైడ్ బై సైడ్ ఉంది. అంటే యుఎల్‌లో ఉండే మెనూకి డైరెక్షన్ కూడా మనం చేయాలి. అప్పుడు మనకి సేమ్ మళ్ళీ నావ్ బార్‌లో ఉండే యుఎల్. మనకి ఏదైతే అవసరమో అదే అన్నమాట. ఏదైతే మనకు అవసరమో అది మాత్రమే చేసుకుంటాం. అన్నీ చేయం మనం. నో ఇది డిస్‌ప్లే ఫిక్స్ రాస్తాను. సేమ్ ఇదే వాల్యూ మనకి ఈ ఇంటర్వెల్‌లోనే. ఇక్కడ నావ్‌లో ఉండే యుఎల్‌కి ఇయన్నీ ఆల్రెడీ అప్లై చేసిండే కాబట్టి నో ఇష్యూస్. డిస్‌ప్లే ఫ్లెక్స్ నెక్స్ట్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్. నో సీస్ 1 బై 1 వచ్చింది. అంతే పర్ఫెక్ట్. ఇప్పుడు మనకి ఇది టాప్‌కి ఎలాగానే చూడండి కిందంతా స్క్రీన్ ఇది స్టిక్ అయిపోతుంది. స్టిక్ అయిపోయినప్పుడు మనకు అంత నీట్‌గా కనిపించదు. ఎందుకంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ యుఎల్ మొత్తం హైడ్ చేసేస్తాను. యుఎల్ మొత్తాన్ని హైడ్ చేసేస్తాను. హైడ్ చేయాలంటే ఇట్స్ ఎ డిస్‌ప్లే ఫ్లెక్స్. డిస్‌ప్లే నన్ అన్నమాట. మళ్ళా కావాలంటే మనం చూసుకుందాం. బట్ ఇక్కడ నేను హైడ్ చేశాను. నౌ సీ దిస్ ఇలా వచ్చింది. బట్ 576 దాటితేనే మళ్ళీ నార్మల్ అయిపోద్ది చూడండి. 576 దాటితేనే మళ్ళీ కనిపిస్తది. దానికంటే తక్కువ అయితేనే మనకు నావ్ బార్‌లో మెనూస్ కనపడదు. సేమ్ ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా అలాగే ఉంటది మీకు. సేమ్ ఇదే ప్రాజెక్ట్ తీసుకోండి islandtcs.com. ఇప్పుడు చూడండి మొబైల్ వ్యూ అంటే స్క్రీన్ తగ్గించడం. ఇప్పుడు చూడండి హైడ్ అయిపోతుంది. ఈడ క్లిక్ చేస్తే మనకు హైడ్ అండ్ షో జరగడం. క్లిక్ చేసి హైడ్ అండ్ షో జరగడం అంటే అది నార్మల్‌గా బూట్‌స్ట్రాప్‌లో మనం నీట్‌గా నేర్చుకోవచ్చు. లేకపోతే ఇట్స్ ఎ క్లికబుల్ ఆప్షన్ అంటే జావాస్క్రిప్ట్ అన్నమాట. బట్ ఇప్పుడు నేనేం చేయట్లేదు. జస్ట్ ఇలా హైడ్ చేసి ఇలా పెట్టేస్తున్నాను. మళ్ళీ బిగ్గర్ అయినప్పుడు మనకు కనిపిస్తది. సేమ్ అదే విధంగా ఇక్కడ మనకి డిస్‌ప్లే నన్ అంటే హైడ్ అయిపోద్ది. ఎప్పుడు ఈ ఇంటర్వెల్‌లో వచ్చినప్పుడు మాక్సిమం విడ్త్ ఈ ఇంటర్వెల్‌లో వచ్చినప్పుడు ఈ వాల్యూస్ అన్నీ మనకు అప్లై అవుతాయి. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్. సో, ఇది పర్ఫెక్ట్. ఇది పర్ఫెక్ట్. నెక్స్ట్ నావ్ బార్ ఓకే. నెక్స్ట్ ఇది ఆల్‌మోస్ట్. ఈ బ్యానర్ ఓకే. నో ఇష్యూస్. నెక్స్ట్ ఇక్కడికెళ్తే కాలమ్ అనమాట. ఈ కాలమ్ ఏంది 3 పార్ట్స్‌గా డివైడ్ అయింది ఇక్కడ. 3 పార్ట్స్‌గా డివైడ్ అవుతుంది కాబట్టి ఇట్లా సైడ్ బై సైడ్ వచ్చింది. నాకు ఒకటే పార్ట్‌గా డివైడ్ చేశాను. మొబైల్ వ్యూలో నాకేం కావాలంటే 1 ఈక్వల్ పార్ట్ కావాలనుకుంటున్నా. మొత్తం అంతా కాకుండా 1 ఈక్వల్ పార్ట్ కావాలనుకుంటా. అప్పుడు మనకి సేమ్ ఇది. సో, వాణి ఆర్ యూ దేర్? వాణి ఉన్నారా? ఇది మీరు రాసిన ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ చూసుకోండి ఎప్పుడైనా డిస్‌ప్లే ఫ్లెక్స్ రాస్తున్నామంటే, కాలమ్స్ డివైడ్ చేస్తున్నామంటే కళ్ళు మూసుకొని మీరు ఫ్లెక్స్ వ్రాప్ అని రాయాలి. లేకపోతే మీ దాంట్లో రాదనమాట. నేను పంపించిన దాంట్లో మీరు ఇది కరెక్షన్ చేసుకోండి. ఫ్లెక్స్ వ్రాప్ అనేది కళ్ళు మూసుకొని ఇచ్చేయాలి. ఫ్లెక్స్ రాస్తున్నామంటే ఫ్లెక్స్ వ్రాప్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇది అప్లై అవ్వాలంటే ఇది ఉండాలి. లేకపోతే అప్లై అవ్వదు. ఓకే. సో, ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే కాలమ్స్ లాగా డివైడ్ చేసినప్పుడు డిస్‌ప్లే ఫ్లెక్స్ ఇస్తే కంపల్సరీ ఫ్లెక్స్ వ్రాప్ అనేది కంపల్సరీ రాసేయాలి. ఇప్పుడు నేను ఈ రెండిటినే నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ రెండిటిని కాపీ చేసుకొని, ఈ రెండిటిని నేను ఈ ఇంటర్వ్యూలో నేను పేస్ట్ చేస్తున్నా. ఈ ఇంటర్వ్యూలో నాకేం కావాలంటే, కాలమ్ వచ్చేసి ఒక్కొక్కటి 100% అవ్వాలి. అండ్ అదే విధంగా ప్యాడింగ్ వచ్చేసి 20 పిక్సెల్ అవ్వాలి. రిమైనింగ్ నాకొద్దు. రిమైనింగ్ ముందు ఏదైతే అప్లై ఉంటదో అదే. నో సీరీస్. అంతే. నో సీరీస్. ఇప్పుడు చూడండి 1 బై 1 వచ్చేసినాయి. ఇంతకుముందు సైడ్ బై సైడ్ వచ్చేది 1 బై 1. అదే గనక స్క్రీన్ 576 అని మించిందంటే మళ్ళీ నార్మల్. చూడండి మళ్ళీ నార్మల్ అయిపోద్ది. మళ్ళీ ఇంకో వ్యూ రాసుకోవచ్చు. ఇప్పుడు 576 అని తగ్గితే ఇలా ఉంటది. నెక్స్ట్ అదే విధంగా ఈ అప్లికేషన్స్‌లో కూడా అంతే. దీన్నే రెస్పాన్సివ్ డిజైన్ అంటాం. రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏ స్క్రీన్‌లో ఎలా అప్లై చేయాలి అనేసి ఇట్స్ ఏ రెస్పాన్సివ్ డిజైన్. నెక్స్ట్ అప్లికేషన్‌లో ఉండే కాలమ్ కూడా. ఇక్కడ కూడా మీరు ఫ్లెక్స్ వ్రాప్ కూడా రాయలేదు. ఎక్కడే గాని రాయలేదు మీరు. అన్నీ మార్చుకోండి. ఇప్పుడు మనకి మళ్ళీ అదే ఇంటర్వెల్‌లో మనకి ఈ అప్లికేషన్‌లో సంబంధించింది. ఏవైతే చేంజెస్ అవి పెట్టుకోండి. ఇప్పుడు నాకు ఇక్కడ 100% కావాలి. అండ్ ఇక్కడ మనకు ప్యాడింగ్ వచ్చేసి మనకు 20 పిక్సెల్ కావాలి.
దట్స్ ఇట్. నా సీ దిస్. మళ్ళీ ఇక్కడ లోన్ అమౌంట్ ఇచ్చింది. చూస్ యువర్ లోన్ అమౌంట్. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అదేవిధంగా లేటెస్ట్ న్యూస్ ఫ్రమ్ లోన్ కంపెనీది. సో న్యూస్కి సంబంధించిన వాల్యూస్ కూడా కంపల్సరీ మీరు ఎక్కడైతే ఫ్లెక్స్ డిస్ప్లే ఫ్లెక్స్ రాసి ఉంటారో దానికి కంపల్సరీ మీరు ఫ్లెక్స్ వ్రాప్ అని రాసేయాలి, లేకపోతే ఇష్యూ వస్తుంది. ఫ్లెక్స్ వ్రాప్. నెక్స్ట్ అదేవిధంగా న్యూస్లో కూడా అంతే, ఫ్లెక్స్ వ్రాప్. ఇప్పుడు ఈ న్యూస్ కానీ నేను కాపీ చేసుకుంటున్నా, న్యూస్ సెక్షన్ కూడా నేను లైక్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మనకి కాలం వచ్చేసి 100% అవ్వాలి. నెక్స్ట్ అదేవిధంగా 20 నాకు ఇది చూడండి 1 by 1 వచ్చేసి మనకి. నెక్స్ట్ అదేవిధంగా ఫుటర్ సెక్షన్ కూడా అంతే. ఫుటర్ సెక్షన్ కూడా మనకు అలాగే కావాలంటే ఫుటర్ సెక్షన్లో ఉండే రోని వాటి కాలం ఫిక్స్ చేసుకుంటాం. చూడండి అన్నీ ఒకటి ఇంటర్వ్యూలో ఇచ్చాను. సేమ్ అదేవిధంగా ఫుటర్లో మనకి ఇది 100%. అండ్ అదేవిధంగా ఫ్లెక్స్ ర్యాప్ ప్యాడింగ్ వచ్చేసి 20 పిక్సెల్, మార్జిన్ వచ్చేసి మనకు అవుట్ సైడ్ కానీ 20. చూడండి క్లియర్ మొత్తం. నెక్స్ట్ దీన్ని కూడా అలైన్మెంట్ చేయండి అలా విధంగా. ఓకేనా, క్లియర్. సో మొత్తం ఎండ్ టు ఎండ్ మొత్తం నాకు అలాగే ఉండాలి. సో వీటిని అలైన్మెంట్ నీట్గా చేయండి. క్లియర్ అప్పుడు ఇది ఒక వ్యూ. అదేవిధంగా ఈ మొబైల్ వ్యూ దాటిన తర్వాత మనకు వచ్చే స్క్రీన్ నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మిన్ విడ్త్ అండ్ ఇంకొక వాల్యూ రాయాలి అండ్ స్పేసింగ్ ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ మ్యాక్స్ విడ్త్ 768 పిక్సెల్. ఈ ఇంటర్వెల్ ఉన్నప్పుడు ఇక్కడ నేను కలర్ వేరేది మారుస్తాను, బ్లూ మారుస్తున్నాను. మళ్ళీ రిమైనింగ్ అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనుకుంటా. మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు కావాలంటే చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి మనకు 576 వరకు ఇది ఉంటుంది. అదే 576 దాటితే బ్లూ వస్తుంది. అదేవిధంగా 768 దాటితే మళ్ళీ నార్మల్ అయిపోద్ది. 768కి దాటితే అది మీడియం స్క్రీన్ అయిపోద్ది, మనకి నీట్గానే కనిపిస్తుంది అన్ని. అలా మనకు ఏ స్క్రీన్లో ఏది కావాలి అంటే అలా రాసుకోవచ్చు. ఓకేనా, ఇది మీడియా క్వైరీస్ ఏ పేజ్లో ఎలా ఉండాలి అనేసి. సో ఇప్పుడు నేను ఇస్తున్న టాస్క్ ఏంటంటే మీరు చేసిన డిజైనింగ్స్ ఇంతవరకు మీరు యానిమేషన్స్ కానీ ట్రాన్సిషన్స్ కానీ ఇవన్నీ మీరు అప్లై చేసేయాలి. వీటి మీద యానిమేషన్ ట్రాన్సిషన్స్ ఎలా అప్లై చేస్తాం. ఇప్పుడు మనకి న్యూస్ సెక్షన్లో ఇమేజెస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఈ న్యూస్ సెక్షన్లో ఇమేజ్ కాబట్టి ఇక్కడ నేను కొద్దిగా టాప్ వెళ్తున్నాను. ఇక్కడ న్యూస్ సెక్షన్లో ఇమేజ్. ఇప్పుడు ఇమేజ్ వచ్చేసి మనకు ఎప్పుడు హైట్ అనేది 100% రాయకూడదుమా, గుర్తుపెట్టుకోండి. మన పిక్సెల్సే రాసుకోవాలి, ఒక 250 పిక్సెల్ లేకపోతే ఎంత అనేసి మనకు రాసుకోవాలి. ఇప్పుడు న్యూస్లో ఉండే ఇమేజ్ రాసాం. ఇప్పుడు ఈ ఇమేజ్కి మనం ట్రాన్సిషన్స్ రాయాలి. సో ట్రాన్సిషన్ ఆల్ ఈజ్ 2 seconds ఆర్ 1 second. ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాష్ న్యూస్లో ఉండే ఇమేజ్ని హోవర్ చేస్తే, ఐఎంజీని హోవర్ చేస్తే ట్రాన్స్ఫార్మ్ ఇట్స్ ఏ స్కేల్, జూమ్ ఇన్ చేద్దాం అనుకుంటున్నా. స్కేల్ 1.5 చేస్తున్నా. ఇక్కడ మనకు ఒక వాల్యూ ఇచ్చినా రెండింటికి అప్లై అవుతుంది. 1.5 అంటే మనకుండే హైట్ విడ్త్లో ఒక హాఫ్ పెరుగుతుంది అంతే, హాఫ్ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది అంతే. నోసీస్ ఇప్పుడు మనకి ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. న్యూస్లో చూడండి. బట్ ఇక్కడ చూస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోతుంది చూడండి. ఇమేజ్ అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోతుంది. బట్ నాకు అలా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళకూడదు. ఓన్లీ ఇప్పుడు ఎక్కడైతే ఇమేజ్ ఉందో అదే ఏరియాలోనే నాకు కావాలనుకుంటున్నా. అదే ఏరియాలో కావాలనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు దాని ఇమేజ్ అన్నిటికీ ఒక పేరెంట్ డివ్ తీసుకోండి. ఏదన్నా సరే ఒక డివ్ తీసుకుని దానికి ఏదో ఒక క్లాస్ నేమ్ ఇచ్చేయండి. డివ్ డాట్ పేరెంట్ అని ఇస్తున్నా, ఏదో ఒకటి ఇమేజ్ దాంట్లో ఇచ్చేయండి. నెక్స్ట్ అదేవిధంగా డివ్ డాట్ పేరెంట్ దాంట్లో ఇచ్చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఇలా ఇప్పుడు అన్నిటికీ నేను పేరెంట్ అని చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే న్యూస్లో ఉండే పేరెంట్ సెలెక్ట్ చేస్తాను. హ్యాష్
న్యూస్లో ఉండే డాట్ పేరెంట్. డాట్ పేరెంట్కి ఇట్స్ ఏ ఓవర్ఫ్లో అంటే ఓవర్ఫ్లో అయిన దాన్ని హిడెన్ చేస్తాను అంతే. దట్స్ ఇట్. పేరెంట్ అనే ఇమేజ్కి పేరెంట్ అనమాట. ఆ పేరెంట్కి మనం దాని అవుట్ సైడ్కి వెళ్ళిపోతే కంటెంట్ ఓవర్ఫ్లో హిడెన్ చేసేయమంటున్నా. అవుట్ సైడ్కి వెళ్ళిపోయిందంతా కంటెంట్ మొత్తం హైడ్ అయిపోతుంది. క్లియర్? ఇలా జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఎఫెక్ట్స్ అండ్ ఇక్కడ యానిమేషన్స్ కానీ ఏదైనా సరే ఆటోమేటిక్గా అదే రొటేట్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ మీరు యాడ్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా వీటి మీద హోవర్ చేసినప్పుడు మనకి దానికి బార్డర్ కానీ కలర్ కానీ అప్లై చేయండి. ఓకేనా? క్లియర్ అప్ నౌ? ఏం డౌట్ ఉందా? ఇలా మనకి ఏ ఎలిమెంట్స్‌కైనా సరే హోవర్ చేసినప్పుడు కొద్దిగా బ్లింక్ అవ్వడం, కొద్దిగా షైనింగ్ అవ్వడం, కొద్దిగా అప్‌కెళ్ళడం, కొద్దిగా డౌన్‌కెళ్ళడం ఇవన్నీ మనం చేస్తేనే మన ప్రాజెక్ట్ అనేది కొద్దిగా ఎఫెక్టివ్‌గా ఉంటది. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? అప్ టు నౌ? సో, మీకు ఇంకా 2, 3 ప్రాజెక్ట్స్ ఇస్తున్నా. ఆ 2, 3 ప్రాజెక్ట్స్ కూడా మీరు చేసుకొని రావాలి. ఫస్ట్ ఆర్గానిక్ స్టోర్ అండ్ హోమ్ లోన్ వచ్చేసి పర్ఫెక్ట్‌గా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే విత్ రెస్పాన్సివ్ డిజైన్ లాగా చేయాలి. రెస్పాన్సివ్ అంటే మీడియా క్వెరీస్, యానిమేషన్స్ ఇవన్నీ అప్లై చేయండి. నెక్స్ట్ నేను ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే మీకు షేర్ చేస్తాను. వాటిల్లో అట్‌లీస్ట్ 2 అంటే ఇంకా ఎక్స్‌ట్రా 2 అనమాట. ఆ ఎక్స్‌ట్రా 2 మీరు చేసుకొని రావాలి. ఓకే. అవి కూడా మీకు చూపిస్తాను ఏమిటనేసి. సో, ఈ ప్రాజెక్ట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకసలు బూస్టప్ అనేది తిరిగుండదు. ఓకే. బూస్టప్ అనేది పర్ఫెక్ట్‌గా చేసేయగలరు. ఇప్పటివరకు 2 ప్రాజెక్ట్స్ ఇచ్చాను. హోమ్ లోన్, ఆర్గానిక్ స్టోర్. సేమ్ అదే విధంగా ఇప్పుడు మళ్ళీ 4 ప్రాజెక్ట్స్ నీకు షేర్ చేస్తున్నా. ఆ 4 ప్రాజెక్ట్స్‌లో మనకి ఆ 4 ప్రాజెక్ట్స్‌లో వచ్చేసి మనకు అట్‌లీస్ట్ ఒక 2 అన్నా చేయండి. ఒకటి మినీ షాప్ అనేసి కానీ ఒకటి ఇది. నెక్స్ట్ అదే విధంగా జస్ట్ ఇది. ఓకే. జూమ్ ఇన్ చేసుకుంటే మీకు తెలుస్తది ఎలా ఏంటి అనేసి. నెక్స్ట్ అదే విధంగా ఇది. నెక్స్ట్ ఇది. ఈ 4 వాటిల్లో అట్‌లీస్ట్ 2 ప్రాజెక్ట్స్ చేసుకొని రావాలి అడిషనల్‌గా. సో, ఎప్పటి వరకు టైమ్ ఇస్తున్నా అంటే, సో, నేను నెక్స్ట్ వీక్‌లో వచ్చేసి 1 మినిట్ అండి. 1 మినిట్ ప్లీజ్. క్లోజ్ చేస్తున్నా వీడియో.